హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి హలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చిరొయ్యలు కోడిగుడ్లు కాంబినేషన్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పచ్చిరొయ్యల్ని విడిగా చేసుకునే కన్నా కూడా ఈ విధంగా వెజిటేబుల్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అవి ఏంటంటే బీరకాయతో చేసుకోవచ్చు, వంకాయతో చేసుకోవచ్చు, బెండకాయ వేసి పులుసు పెట్టుకోవచ్చు, ఇంకా ఆకాకరకాయ పచ్చిరొయ్యలు వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో మరి ఈరోజు ఈ కర్రీ చూపిస్తున్నాను కదా, చూసే ముందు వీడియోకి లైక్ చేసేయండి. కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్స్ని బాయిల్ చేసి ఉంచుకున్నానండి ఆల్రెడీ. సో ఆ ఎగ్స్ని ఇందులో వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఎగ్ వేయించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఈ ఎగ్స్ని కలుపుకుంటూ 1 నిమిషాల పాటు వేయించుకుంటే బాగుంటుంది. పైన లేయర్ అంతా కూడా కొంచెం బాగా వేగితే, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ ఇదే ప్యాన్లో కర్రీకి సరిపడగా అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అందుకోసం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ముందుగా ఇవి రెండు కూడా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. స్పైసీగా కావాలితే కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా వేగడం కోసం అలాగే కర్రీకి సరిపడగా 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నానండి. మనం ఈ విధంగా ఉప్పు వేసుకుంటే కనుక త్వరగా వేగిపోతాయి. ఇంకా బీరకాయ కర్రీ కాబట్టి ఆనియన్స్ కూడా ఎక్కువగా అవసరం ఉండదండి, తీపి వచ్చేస్తుంది అనమాట. అందుకోసం తక్కువ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకు ఆనియన్ పీసెస్ అన్నీ కూడా బాగా వేగిపోతాయి. ఆనియన్స్ ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బీరకాయ వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా వేయక్కర్లేదండి, వేగటొచ్చేస్తుంది. తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇక్కడ 1/2 కిలో రొయ్యలు తీసి శుభ్రం చేసి ఉంచుకున్నానండి. ఆ రొయ్యలన్నీ కూడా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. సో రొయ్యలన్నీ కూడా ఈ విధంగా ప్యాన్లో వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. రొయ్యల్లో కాస్త వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అందుకోసం కలుపుకుంటూ ఉంటే అందులో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు టైం అయితే పడుతుంది. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ మనకి బాగా కనిపిస్తుంది, అంటే రొయ్యల్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను, బాగుంటుందని చెప్పి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ అయితే వేయట్లేదండి నేను. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుని 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఒకవేళ లేకపోతే కనుక నార్మల్ చిల్లీ పౌడర్ ఇంకొక 1/2 టీ స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి అండ్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. బీరకాయలో వేసుకుంటున్నాను కాబట్టి గరం మసాలా పౌడర్ యాడ్ చేయలేదండి, ఉట్టుగా కనుక చేసుకుంటే వేసుకోవచ్చు. ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత 1/2 కిలో బీరకాయలు తీసుకుని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసి నేను రొయ్యల పైన వేసేసుకుంటున్నాను. అయితే ఏంటంటే బీరకాయ ముక్కలు మనం కాస్త చిన్నగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా పెద్దగా, ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. రొయ్యల్లోనే వాటర్ ఉంటుంది అండ్ బీరకాయ ముక్కల్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అవి ఉడికిపోయిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి. అందుకోసం కాస్త పెద్దగా కట్ చేసుకోవాలి. అయితే మనం బీరకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే బీరకాయ ముక్కలు బాగా మగ్గి అందులోంచి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మనం ముందుగా ఇందులో వేసుకోవడం కోసం ఎగ్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక కొద్దిగా వాటర్ వేసుకోవాలి, అంటే ఒక చిన్న టీ గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా వాటరీగా ఉంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అంతా కూడా కలిపేసుకుని అప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇక్కడ మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకుంటే కర్రీ త్వరగా ఉడకడం స్టార్ట్ అవుతుందండి. తర్వాత మూత తీసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న వాటర్ కన్నా కూడా ఎక్కువగా వాటర్ వచ్చేస్తుంది బీరకాయలోంచి.
అందుకే తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తగ్గాయని చెప్పి 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసి కలుపుకున్నానండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడేంత వరకు, అంటే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అస్సలు వాటర్ లేకుండా మొత్తం మగ్గిపోవాలండి, అంతవరకు ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో తర్వాత చూసారు కదా, నేను మూత తీసుకుంటే కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బీరకాయ పచ్చిరొయ్యలు కోడిగుడ్లు కాంబినేషన్లో సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుందండి. అస్సలు వాటర్ ఉండకూడదు అనమాట. వాటర్ కనుక ఉంటే చప్పదనం వచ్చేస్తుంది. ఈ కాంబినేషన్లో చేసుకున్న కర్రీ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ రోటీలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నా కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోరు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.